ఏడాదికి 2 సినిమాలు ఖచ్చితంగా విడుదల చేస్తామని తెలుగు పరిశ్రమల స్టార్ హీరోల సైతం ఎట్లా ఊదరగడతారనేది చెప్పాల్సిన పనే లేదు. అభిమానుల ముందుకొచ్చిన ప్రతి సందర్భంలోనూ ఖచ్చితంగా ఇదే మాట వినబడతా ఉంటది. అయితే అభిమానులకు హీరోలకు మధ్యల అంతరం పెరుగుతున్నదని ఇక అది తగ్గాలి అనంటే 2 సినిమాలు చొప్పున ఏడాదిలా విడుదల చేస్తేనే గది తగ్గుతుందని అంటుంటా ఉంటారు. ఇక ఇప్పటికే స్టార్ హీరోలంతా ఈ మాట ఎప్పుడు చెప్పినోలే, కానీ ఒక్కరు గిట్లా ఈ సందర్భంలో ఏడాదికి 2 సినిమాలు విడుదల చేసిన సంఘటనే ఒక్కటి గిట్లా లేకపాయే. ఇక అట్లా చూసుకుంటే రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, మహేష్ బాబు గిట్లా స్టార్లు అందరూ ఈ మాట చెప్పినోళ్ళే ఉన్నరాయే. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఇక ఆయన లెక్కనే వేరాయే. ఆయన ఒకటేసారి శానా సినిమాలను ఒప్పుకుంటాడు, గదే విధంగా పట్టాలెక్కిస్తాడు. ఇక ఆయన ఏడాదికి గట్లా అసలు విడుదలలే ఉండవు. ఇక విడుదల అయినాయి అంటే ఇక అది ఒకే ఏడాదిలా విడుదలకు షూటింగ్ చేసి అన్ని విడుదల చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇక మళ్ళీ ఇది ఎప్పుడో కానీ జరగదాయే, ఎక్కువ ఘటన చోటు చేసుకోదు. ఇక కానీ మన సీనియర్ హీరోలు చూసుకుంటే నాగార్జున కానీ, బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి గిట్లా ఇప్పుడు ఏడాదికి ఒక్క సినిమా గిట్లా విడుదల చేయలేకపోతున్నారు. ఇక కొన్నేళ్ల క్రితం చూసుకుంటే ఆ హీరోలు అందరు 24 గంటలు పనిచేసి గట్ల సినిమాలు విడుదల చేసేటోరు. ఇక ఇప్పుడు 50 ఏళ్ళు దాటినాయే. ఇక వాళ్ళ హుషారు ఇట్లా జరంత దక్కి అసలు నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇట్లా చూసుకుంటే ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య గిట్లా అభిమానులకు ఒక మాట ఇచ్చిండంట. సంవత్సరానికి 2 సినిమాలు చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తా అని చెప్పి అభిమానులకు ఒక మాట అయితే ఇచ్చేసిండంట. ఇక ఇటీవలనే ఆయన కంగువా చిత్రంతో వచ్చి దానికి చాలా సమయము హెచ్చించిండు అని తెలుసు. ఇక అది ఇట్లా పెద్ద సినిమా కాబట్టి ఆలస్యం అయింది. ఇప్పుడు ఇక ఆలస్యము కాదు. ఇక ఎందుకు అనంటే ఇక ఆయన చేసే ప్రతి సినిమాకు అభిమానులకు ఆయనకు వాళ్ళ కోరిక మేరకు ఇక ఒక్క సినిమా కాదు 2 సినిమాలు ఖచ్చితంగా విడుదల చేస్తా అని మాట ఇచ్చిండంట. అయితే ఇక ఇప్పుడు సూర్య రెట్రో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇది వచ్చే ఏడాదిలా విడుదల కాబోతున్నదంట. అంతేకాదు సూర్య 45వ చిత్రం తదుపరిది ఇట్లా గదే ఏడాదిలా విడుదల అవుతుందని తెలుస్తున్నది. ఆ ఉమ్మానోళ్ళందరూ మాట తప్పిరు. ఇక మన తమిళ స్టార్ సూర్య ఆయన ఈ మాట నిలబెట్టుకొని సాధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? మీ ఉద్దేశంలా కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడో గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.